ఆగు. అడిగేవాళ్ళు లేరని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? నువ్వు కులం చెడ్డది కాకుండా ఊరిని చెడగొడతావా? నేను ఎవరిని చెడగొట్టలేదు. నా ఇంటికి నేను వెళ్తున్నాను. నీ ఇల్లు ఉండేది ఈ ఊళ్ళో. కులం తక్కువ పిల్లలు తీసుకొచ్చి కాపురం పెట్టేది ఈ ఊళ్ళోనే. దానికి మేము ఒప్పుకో. ఇన్నాళ్ళు దేశ సేవని తిరుగుతుంటే ఏదో అనుకున్నాం. ఆ చెడ్డకోటి వనమల్లా చర్చిందని నీకేం పోయాకల వచ్చింది అంటగా దాన్ని ఊళ్ళోకి తీసుకొస్తావా? అయితేనే వాళ్ళు మీలాంటి మనుషులు కారా? మీలో ఉన్న చీమునెత్తురు వాళ్ళలో లేదా? ఏం తప్పు చేశారని వాళ్ళని అలా దూరం చేశారు? ఏం చూసుకుని వాళ్ళంత హీనంగా చూస్తున్నారు? ఈ లెక్చర్లు మాకు అవసరం లేదో. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలదనటానికి ఈనాటికి నువ్వు ముడుచుకొచ్చావన్నమాట. ఇంకా మాట్లాడరా? వీళ్ళిద్దరిని కులంలో తెలియండి, ఊరు నుంచి వెళ్ళగొట్టండి. లేకపోతే పైరుకు పట్టిన చీళ్ళ ఊరంతా చెడిపోతాయి. మీకు ఆ శ్రమ అవసరం లేదు. మేమే వెళ్ళిపోతాం. ఈ ఊర్లో మాకు చోటు లేకుండా పోవచ్చు. ప్రపంచం చాలా విశాలమైంది. పదపార్వతి. బాబు, నేను చెప్తే విన్నావు కాదు, నిప్పులు గుంపడి నెత్తికెత్తుకున్నావు. ఏం పర్వాలేదు. మారని ఈ మనుషుల్ని మార్చాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. మూఢనమ్మకాలతో మూసుకుపోయిన వాళ్ళ కళ్ళు తెరిపించాలి. ఎన్ని కష్టాలైనా అవమానాలైనా భరించడానికి సిద్ధపడే ముందడుగు వేశారు. నా కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నాకు తోడు నీడగా రావటానికి మీ అమ్మాయి. మీరుండండి, మేము వెళ్ళొస్తాం. పదపార్వతి. బంగారు కొండ రోజు నిన్నెత్తుకుని ముద్దు ముచ్చట తీసుకునే అదృష్టం లేదమ్మా. అదేమిటి నాన్న, నువ్వు కూడా మాతో ఉండిపోవచ్చుగా. అవునండి, మీరు ఒక్కరే ఆ పల్లెలో ఏం చేస్తారు? మనవరాలను చూసుకుంటూ మీరు మాతో ఉండండి. వద్దు బాబు, ఇది బస్తీ. ఇప్పటి వరకు మీ గురించి ఎవ్వరికీ తెలియదు. ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యారు. నేనెవరో తన తల్లెవరో తెలిస్తే భరించలేదు. ఎన్నాళ్ళని నిజాన్ని దాచగలం? అయినా తన కులం తనకు తెలియడంలో తప్పే ఉందండి. అట్టా అనుకు బాబు, అంటరానితనం అంటువ్యాధులండి. ఆదరించే వాళ్లే మా కులం తెలిస్తే చీదరించుకుంటారు. అందరూ నీలాగే ఉంటే మేము ఇట్టా భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు బాబు. అందుకే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బిడ్డకు తన కులం గాని నా గురించి గాని చెప్పదు. అందరిలాగే పెద్దంటి బిడ్డలాగా పెంచండి. మరి నువ్వు నాన్న? నేను దూరంగా ఉంటానమ్మా. ఎప్పుడైనా చూడాలనిపిస్తే దారిని పోయేవాడి మాదిరి వచ్చి కళ్ళారా చూసుకుపోతూ ఉంటాను. అంతేగాని మీరు పడ్డ కష్టాల బిడ్డ పట్టానికి వీల్లేదమ్మా. నాన్న బాధపడకమ్మా. నువ్వు నీ బిడ్డ సుఖంగా ఉండాలని నా కోరిక.